రైతన్నలకు నమస్కారం. జై జవాన్ జై కిసాన్. రైతు లేనిదే రాజ్యం లేదు, రైతే రాజ్యానికి తొలిమెట్టు. ఈరోజు ఈ వీడియోలో చాలా ముఖ్యమైన సమాచారం గురించి తెలుసుకుందాం. రాష్ట్రంలో ఉన్నటువంటి 42 లక్షల మంది పెన్షన్ వాహులకు ఇది ఒక శుభవార్తగా అని చెప్పుకోవచ్చు. ఈరోజు ఈ వీడియోలో పెన్షన్ల తొలగింపు ప్రారంభం, మొదట వీరి పెన్షన్ల తొలగింపు, సంచలన నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం. ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం. ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. తద్వారా ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం నోటిఫికేషన్ రూపంలో రావడం అనేది జరుగుతుంది. ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన పథకం కింద ఎంతో లక్షల మంది 58 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు కూడా ఆసరా పింఛన్లు అప్లై చేసుకున్న సంగతి తెలిసిందే. ఇదంతా బాగానే ఉంది. దీనిపైన ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకోవడం అయితే జరిగింది. ఈ జనవరి నెలలో పెరిగిన ఆసరా పింఛన్ల లిస్టు విడుదల కోసం ఎవరైతే ఫేక్ ఆధార్ కార్డ్, ఫేక్ రేషన్ కార్డ్, ఫేక్ సదరం సర్టిఫికేట్, అదేవిధంగా ఫేక్గా ఏవైనా పత్రాలు సమర్పించిన వారిని రద్దు చేస్తూ, ప్రజాపాలన పథకంలో ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళందరినీ కలుపుతూ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఒక నూతన లిస్టును విడుదల చేసి 2015 ఫిబ్రవరి నుంచి పెరిగిన ఆసరా పింఛన్లు ఇచ్చే అవకాశం ఉంది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.